చెర్లపల్లి ప్రయాణికులకు విజ్ఞప్తి. విమానాశ్రయాన్ని తలపిస్తున్న ఈ బిల్డింగ్ ఈ రైల్వే స్టేషన్ లో సపరేట్ గా ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ బోర్డ్ చేయడానికి మనం వెళ్ళేటప్పుడు ఏ ఫీల్ అయితే వస్తుందో ఈ రైల్వే స్టేషన్ లోనే చాలా పెద్దగా అనిపిస్తుంది, లైక్ ఎయిర్పోర్ట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు HMTV డిజిటల్. నేను లావణ్య ఉట్టుకురి. విమానాశ్రయాన్ని తలపిస్తున్న ఈ బిల్డింగ్ చెర్లపల్లి కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్. అండ్ ఈ రైల్వే స్టేషన్ లో పార్కింగ్ స్పేస్ కావచ్చు, అలాగే ఎంతమంది జనం వచ్చినా కూడా కిక్కిరిసిపోకుండా ఉండేలాగా సువిశాలంగా నిర్మించారు. సువిశాలమైన రోడ్లు, సువిశాలంగా ఉండే పార్కింగ్ స్పేస్ కూడా ఇచ్చారు. అండ్ మనకి సికింద్రాబాద్, కాచిగూడ ఎలా అయితే హైదరాబాద్ లో పెద్ద రైల్వే స్టేషన్లు అంటూ ఉంటారో ఫస్ట్ నుంచి, అండ్ వాటి రెండింటికంటే కూడా సువిశాలమైన రైల్వే స్టేషన్ గా ఇది చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో 4 ట్రాకులని 9 ట్రాకులు చేయడం జరిగింది. ఈ 9 ట్రాకులకు కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ప్రయాణికులు ఎంతమంది అయినా సరే, ఫెస్టివల్ సీజన్ లో అయినా సరే ఈజీగా జర్నీ చేయడానికి వీలుండేలాగా చాలా ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయి. అవేంటో ఒకసారి వెళ్ళి చూద్దాం. రైల్వే స్టేషన్ అనగానే ఎన్నో పల్లెటూర్ల నుంచి సిటీలకి చాలా మంది ప్రజలు వస్తూ పోతూ ఉంటారు, జర్నీ చేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా మన కల్చర్ ని మిస్ చేయకుండా, మన కల్చర్ ఉట్టిపడేలాగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ముగ్గులు అనేవి వేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఈ రైల్వే స్టేషన్ మొత్తంలో కూడా ప్రతి వాల్ కి ఈ కల్చర్ ఉట్టిపడేలాగా, మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసేలాగా ఇలా ముగ్గులు వేయడం అనేది జరిగింది. అండ్ పార్కింగ్ స్పేస్ లో కూడా మనం చూసుకోవచ్చు. పార్కింగ్ ప్లేస్ లో కూడా సేమ్ ఇదే డిజైన్ తో ముగ్గులు వేయడం జరిగింది. మనం ఎక్కడైనా చూడొచ్చు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే ఈ రైల్వే స్టేషన్ భవనం నిర్మించడం జరిగింది. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ కనిపిస్తోంది. అండ్ అలాగే మనం రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తున్నప్పుడు, బయటికి వచ్చేటప్పుడు అటువైపు ఇటువైపు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు క్రౌడ్ లో తోసుకొని అలా ముందుకు వెళ్లకుండా ర్యాంపులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లూ కలర్ లో మనం చూస్తూ ఉన్నాము. ఈ ర్యాంపులు అన్ని కూడా అటువైపు ఒకటి ఉంది, ఇటువైపు ఒకటి ఉంది. అండ్ ఈ ర్యాంపులు సపరేట్ గా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం సపరేట్ గా వెయిటింగ్ చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళ లగేజీ కానీ పెట్టుకోవడానికి సపరేట్ గా నిర్మించడం జరిగింది. అండ్ మనం చూసుకోవచ్చు, ఒక ర్యాంప్ అనేది చేయడం జరిగింది బ్లూ కలర్ లో. ఈ రైల్వే స్టేషన్ ని ఎన్ని హంగులతో నిర్మించిన సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. దానికోసం మెటల్ డిటెక్టర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ప్రస్తుతానికి 4 మెటల్ డిటెక్టర్లని ఏర్పాటు చేశారు. అలాగే ఇంకా క్రౌడ్ పెరిగే కొద్దీ ఇంకా ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. చెర్లపల్లి ప్రయాణికులకు విజ్ఞప్తి. ఈ హెల్ప్ డెస్క్ లో మీకు అంత సమాచారం దొరుకుతుంది. సో మనం చూసుకోవచ్చు, లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో హెల్ప్ డెస్క్ అనేది పెట్టడం జరిగింది. ప్రయాణికులకు టికెట్స్ లో ఏ సమస్య ఉన్నా, అలాగే ఏ క్వరీస్ ఉన్నా కూడా హెల్ప్ డెస్క్ అయితే సంప్రదించవచ్చు. స్టేషన్ మొత్తం కూడా బ్లోయర్స్ పెట్టి సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇన్ జనరల్ ట్రైన్స్ లేట్ అవుతూ ఉంటాయి. ట్రైన్స్ లేట్ అయినప్పుడు మనం వెయిట్ చేయడానికి విసుగు రాకుండా కూడా అంతా ఏసీ అనేది పెట్టడం జరిగింది. సెంట్రల్ ఏసీతో స్టేషన్ అంతా కూడా ఉంది. సో మనం చూసుకోవచ్చు, ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యే విధంగా 3 భాషల్లో ఇక్కడ ఏవేవి ఎటు సైడ్ ఉన్నాయి. శిశు సంరక్షణ గది అండ్ పిల్లల్ని కేర్ చేసుకునేది, అలాగే ఫీడింగ్ రూమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రూమ్స్ ఏ వైపు ఉన్నాయి, వేచి ఉండు గదులు, అలాగే దివ్యాంగులకి ఎటువైపు వెయిట్ చేయొచ్చు, ముఖ్యమైన టికెట్ పర్యవేక్షణాధికారి దగ్గరకు వెళ్ళడానికి అండ్ రిజర్వేషన్ చేయించుకోవడానికి, లేడీస్ క్యాపబుల్స్ అంటే లేడీస్కి వెయిట్ చేయడానికి సపరేట్గా, అండ్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ కూడా మనకి అర్థమయ్యేలాగా, ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థమయ్యేలాగా 3 భాషల్లో అయితే పొందుపరిచిన ఈ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ చూసుకుంటే ఈ రైల్వే స్టేషన్లో సపరేట్గా
వృద్ధుల కోసం అలాగే దివ్యాంగుల కోసం లిఫ్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ ట్రైన్లో జర్నీ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఫ్రీగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి. అలాంటి వారి కోసం ఈ స్టేషన్కి వచ్చి ఇబ్బందులు పడకుండా లిఫ్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కూడా. నా వెనక కనిపిస్తున్న విజువల్ ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ బోర్డ్ చేయడానికి మనం వెళ్ళేటప్పుడు ఏ ఫీల్ అయితే వస్తుందో ఇప్పుడు రైల్వే స్టేషన్లో అదే ఫీల్ మనకు కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు, చాలా సువిశాలంగా ఉంది. ప్లాట్ఫామ్స్ ఏ కన్ఫ్యూజన్ లేకుండా కూడా ఎంతో సువిశాలంగా ఎయిర్పోర్ట్ని తలపించేలాగా ఉంది ఈ మార్గం. ఫెస్టివల్ సీజన్లో అలాగే మెట్లు ఎక్కలేని వాళ్ళకి లిఫ్ట్ ఉంది, మెట్లు ఉన్నాయి, అలాగే ఎస్కలేటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇది ఎక్కడ మనం చూడలేదు, ఈ రైల్వే స్టేషన్లోనే కొత్తగా ఎస్కలేటర్ కూడా నిర్మించడం జరిగింది. దీనివల్ల ఎవరైతే ఎక్కువ క్రౌడీగా ఉంటుందో ఆ టైంలో ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రైల్వే స్టేషన్ గురించి వాళ్ళకున్న ఫీలింగ్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము తిరువనంతపురం నుంచి. కొత్తగా ఈ రైల్వే స్టేషన్ నిర్మించారు, మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంది? ఇది చాలా బాగుందండి స్టేషన్ మాత్రం. ఇప్పుడు సికింద్రాబాద్ వరకు వెళ్ళకుండా ఇప్పుడు అవుట్కట్స్ లో ఉన్న ప్లేసెస్ కూడా మనం ఇక్కడ దిగి వెళ్ళిపోవచ్చు కదా. మేము ప్రెసెంట్ ఉండేది ఇక్కడ ఉప్పల్ డిపో. మేము సికింద్రాబాద్ వెళ్ళేలోపు ఇక్కడ దిగేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. స్టేషన్ కూడా చాలా పెద్దగా ఉంది, ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మనకి చాలా కన్వీనియంట్ గా ఉంది జర్నీ కూడా. ఓకే, మీకే విధంగా అనిపిస్తుందండి? అండి చాలా బాగుంది, చాలా పెద్ద ప్లేస్, చాలా ఓపెన్ గా ఉంది, కన్వీనియంట్ గా, నాకైతే కన్వీనియంట్ గా ఉంది. ఇంతకు ముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి హైదరాబాద్ లో, అవే పెద్దవి. మరి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏ విధంగా అనిపిస్తుంది? కంపేర్ చేస్తే ఏది బెస్ట్ అనిపిస్తుంది? ఇది చూస్తుంటే బయటకు వచ్చిన తర్వాత మాకు అనిపించింది జస్ట్ లైక్ ఫారెన్ లాగా ఉంది. ఈ స్ట్రక్చర్ మొత్తం, ఆర్కిటెక్చర్ ఇవంతా చాలా బాగా అనిపించింది. అక్కడ చూస్తే అది చాలా ఓల్డ్ కదా, ఇప్పుడు కొత్తగా ఉండేవన్నీ నీట్గా ప్రాపర్గా, అంటే ఇంకా మేము ఏం చూడలేదు, జస్ట్ అక్కడ నుంచి ఇలా వచ్చాము, కానీ అంత చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. చాలా పెద్దగా అనిపిస్తుంది, లైక్ ఎయిర్పోర్ట్ లాగా, ఎయిర్పోర్ట్ ఫీలింగ్ వచ్చింది మాకు. చాలా బాగుందండి, చాలా బాగుంది, నీట్ గా ఉంది. స్టేషన్ మొత్తం చాలా విశాలంగా ఉంది. 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. చాలా మంది ఎంతమంది వచ్చినా కానీ ఇది మన సికింద్రాబాద్ వెళ్ళి అక్కడ మొత్తం ఆటో స్టాండ్ల కోసం అదంతా బస్ స్టాప్ల దగ్గర చాలా ఇరికిరికి అయిపోతుంది మనకి. ఇదంతా ఇప్పుడు అంతా ప్రెజరే పడదు అక్కడ అసలు. ఇట్లా వచ్చి బయటకు వెళ్ళి వెళ్ళిపోవచ్చు మనం. చాలా చాలా బాగుంది ఇది స్టేషన్. ఇట్లాంటి అవుట్స్కట్స్ లో ఉన్న అన్ని స్టేషన్లు ఇట్లనే చేస్తే అసలు మనకి సిటీ మీద ప్రెజర్ పడదు, ఏం పార్కింగ్ కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదు, బయట ట్రాఫిక్ జామ్ అవన్నీ కాకుండా ఉంటాయి మనకి. చిన్నప్పటి నుంచి రైల్వే స్టేషన్ అన్నా, రైల్వే జర్నీ అన్నా ఒకరినొకరు పుష్ చేసుకోవడం అవన్నీ మనం చూసి వచ్చాం. అండ్ ఈ రైల్వే స్టేషన్ సపరేట్ గా నిర్మించడం, ప్రత్యేకంగా నిర్మించడం జరిగింది. ఏ విధంగా అనిపిస్తుంది మీ ఫీల్? ఇక్కడ రాగానే మాకు చూడగానే మాకు మంచిగా అనిపిస్తుందండి. వే కానీ వెళ్ళడానికి కానీ దిగగానే కానీ కన్వీనియంట్గా కొత్తగా బిల్డింగ్లు మంచిగా కనబడుతున్నాయి. అట్లానే మన సికింద్రాబాద్ వెళ్ళినంత ఫీలింగ్ కాకుండా ఏదో బయటికి టూర్ వెళ్ళినట్టుగా, అంటే ప్రాపర్గా మొత్తం టోటల్ ఏజ్ వెల్ ఏజ్ చాలా బాగుంది చూడడానికి. కానీ ప్రశాంతంగా ఉంది, విశాలంగా ఉంది. ఇటు సైడ్ మొత్తం సిటీ అవుట్స్కట్లో ఉంది కాబట్టి ఇంచుమించు టోటల్గా బాగుందండి. మనం చూసుకోవచ్చు, 9 ప్లాట్ఫామ్స్ కలిపి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర కూడా వన్ సైడ్ అనేవి మెట్లు అండ్ అనదర్ సైడ్ ఎస్కలేటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట ఎస్కలేటర్లు ఉంటాయి అండ్ ఈ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి ఎస్కలేటర్లకి ఒక ప్రత్యేకత ఉంది. మరి వాటి ప్రత్యేకత ఏంటి, ఎలా నిర్మించారు అనే విషయాల్ని మనం మాట్లాడుకుందాం. అండ్ మనతో పాటు ఉన్నారు సోషల్ ఎనలిస్ట్ అయినటువంటి బాలకృష్ణ గారు. వారిని అడిగి ఈ ఎస్కలేటర్కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. ఈ ఎస్కలేటర్ ఎలా ఏర్పాటు చేయడం జరిగింది అండ్ దీంట్లో స్పెషల్ ఏంటి? సార్, వాట్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఇక్కడ వస్తారు? ఇప్పుడు వేరే మనం మెట్రోలో చూసినప్పుడు ఏముంటుంది, ఈ ఎస్కలేటర్కి రెండు వైపులా ఓపెన్గా ఉంటుంది. ఇట్లా
మీరు చూడొచ్చు, కేవలం రైలింగ్ మాత్రం పట్టుకొని మనం వస్తాం. ఈ సైడ్ ఫినిషింగ్ ఇలా ఉంటుంది. బట్ హియర్ ఇక్కడ చూస్తే మీరు ఏమంటే దెర్ ఇస్ ఎ గ్లాస్ ఫ్రమ్ బోత్ సైడ్ రెండు వైపులా గ్లాస్ ఉంటుంది. ప్రతి ఎస్కలేటర్కి మీరు అలా చూడొచ్చు. మొత్తం మనకున్న 5 ఎస్కలేటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఎందుకంటే హ్యూజ్ ఉంటుంది ఇది. ఎవరైనా పట్టుదప్పి పడిపోవడం కానీ అటు ఇటు తొంగి చూడటం లాంటి జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మాస్ ఇక్కడ ఫాలోయింగ్ వస్తుంది. రైల్వే స్టేషన్ అనేటప్పటికి ఏంటంటే మాస్ పీపుల్స్ ఎక్కువ వస్తారు. వేరే మెట్రోలో కొద్దిగా సివిలైజ్డ్గా ఉన్న వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మనం వీఆర్ నాట్ బైఫర్గెటింగ్ సివిలైజ్డ్ ఎవరు అన్సివిలైజ్డ్ అని, బట్ వాళ్ళకి అనుగుణంగా అత్యాధునిక టెక్నాలజీతో వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఒక స్పెసిఫికేషన్ మనం చూడొచ్చు. అండ్ వేరే మీరు చూస్తే లైక్ ఫుట్ ఓవర్ కూడా మీరు చూడొచ్చు. పాత రైల్వే స్టేషన్స్ మనం ఏదైతే చూస్తామో సికింద్రాబాద్ కావచ్చు, వేరే కాచిగూడ అండ్ నాంపల్లిలో మీరు చూస్తే చాలా చిన్నగా ఉంటాయి, 15 to 20 feet లోపే ఉంటాయి. బట్ హీర్ ఇక్కడ ఫుట్ ఓవర్ మీరు చూస్తే ఏమవుతుందంటే దాదాపుగా 25 feet వెడల్పు ఉంటుంది. సో దట్ ఈస్ అ మేజర్ స్పెసిఫికేషన్. ఈ ఫుట్ ఓవర్ మొత్తం చూస్తే 25 అబౌవ్ ఉంటుంది. ఇంత హ్యూజ్ ఎక్కడ ఉండదు, మీరు వెళ్ళి చూస్తే కూడా అదే వస్తుంది. ఈవెన్ మెట్రోలో కూడా అది కనిపించదు. ఇక్కడ కూడా చూడండి సేమ్, ఇది ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇది కూడా ప్యాసింజర్స్ ఎక్కేదానికి కూడా ఎంతమంది క్రౌడ్ ఎంత వచ్చినా కూడా ఇట్ కెన్ బేర్. క్రౌడ్ ఎంతైనా రావచ్చు. ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది, ఒక సామాన్యుడు వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కడం కానీ అక్కడికి వెళ్ళి చూడలేరు కాబట్టి, సో సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ ఇవాళ మనం చూస్తే మన ఇండియాలో చిన్న స్టేట్స్లో లేదా గోవా లాంటి చోట్ల ఎయిర్పోర్ట్ ఈ స్థాయిలో కూడా లేదు. సో ఒక ఎయిర్పోర్ట్ను మోడల్గా తీసుకొని రైల్వే స్టేషన్ డెవలప్ చేయడం అనేది ఫస్ట్ మనం రైల్వే శాఖ వాళ్ళని అభినందించాలి. దాదాపు 450 కోట్లకు పైగా దీన్ని ఖర్చు చేశారు. ప్రస్తుతం ఇక్కడ 9 ప్లాట్ఫామ్స్ మనం చూడవచ్చు. 9 ప్లాట్ఫామ్స్ కూడా కనెక్ట్ చేస్తూ ఎస్కలేటర్స్ ఉన్నాయి, ప్లస్ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి. దాదాపు 25 వెడల్పున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ మనం చూడొచ్చు. ఈవెన్ మనం ఎగ్జిస్టింగ్ సికింద్రాబాద్, అంత క్రౌడ్ ఉన్న సికింద్రాబాద్ కావచ్చు ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. వేరే కాచిగూడ, అదర్ స్టేషన్స్ లైక్ నాంపల్లిలో కానీ మనం ఇది చూడలేము. ఈస్ట్ వైపు ఉన్న ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇంత అత్యాధునిక హంగులతో తయారు చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ ని విజిట్ చేయడానికి మనతో పాటు పీర్జాదిగూడ కార్పొరేటర్ అయినటువంటి యుగంధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ రైల్వే స్టేషన్ యొక్క ప్రత్యేకతను గురించి తెలుసుకుందాం. సార్, మీ మాటల్లో ఈ రైల్వే స్టేషన్ యొక్క ప్రత్యేకత గురించి. ఇప్పుడు మనకు గతంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉండమ్మా, అక్కడంతా ట్రాఫిక్ జామ్ అయిపోయి ప్రజలకు అందరికీ ఇబ్బంది అవుతుండే. హైదరాబాద్లో కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయేది ఒక్కొక్క రైలు వచ్చి దిగంగానే. మరి ఇక్కడ విశాలంగా 9 ప్లాట్ఫామ్లతోటి భారీ ఎత్తున మంచి ఫెసిలిటీతోటి మరి ఇప్పుడు హైదరాబాద్కు దగ్గరలోనే చెర్లపల్లిలో కట్టడం ప్రజలకంతా ఇబ్బంది లేకుండా పోతుంది. ట్రాన్స్పోర్ట్కైనా అక్కడి నుంచి దూరంకి వెళ్ళి వచ్చే వాళ్ళకైనా సిటీలో జామ్ కాకుండా లోకల్ ట్రైన్లు ఇక్కడ వచ్చి మన బయట నుంచి వచ్చే ఎక్స్ప్రెస్లన్నీ ఇక్కడనే ఆల్ట్ ఇచ్చి పెద్దగా పార్కింగ్ ఇచ్చి విశాలంగా ఇంచుమించు 400 నుంచి 500 కోట్లతోటి మరియు మన సెంట్రల్ గవర్నమెంటు దీన్ని కేటాయించి మరి భారీ ఎత్తున వర్కులు కూడా దాదాపు కంప్లీట్ అయినట్టున్నాయి. మరి 1-2 monthsలో మన ప్రధానమంత్రి గారి చేతుల మీద ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా కూడా చేస్తున్నారు. అధునాతన హంగులతో చెర్లపల్లిలో నిర్మించినటువంటి రైల్వే స్టేషన్ యొక్క ప్రాముఖ్యత గురించి మనతో మాట్లాడడానికి సిపిఆర్ఓ ఆఫీసర్ గారు శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. అధునాతన సౌకర్యాలతో ఎంతో చక్కగా సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించారు రైల్వే స్టేషన్. అండ్ దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి మీ మాటల్లో? చెర్లపల్లి రైల్వే స్టేషన్ 430 కోట్లతో డెవలప్ చేయడం జరిగింది. దాదాపుగా 99% కంప్లీట్ అయింది. త్వరలోనే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఈ స్టేషన్ డెవలప్ చేయడానికి కారణం ఏంటంటే సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ ఈ 3 పెద్ద రైల్వే టెర్మినల్స్ ట్విన్ సిటీస్లో. అయితే మూడింటిపైన కూడా పెరుగుతున్న బర్డెన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్టర్నేట్గా 4వ టెర్మినల్ని డెవలప్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈస్ట్ సైడ్ సిటీ డెవలప్ అవుతూ ఉంది. అక్కడ ప్రయాణికుల ట్రావెల్ రిక్వైర్మెంట్స్ని దృష్టిలో ఉంచుకొని కూడా చెర్లపల్లిని డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెర్లపల్లిలో ఇంతకుముందు 5 ప్లాట్ఫామ్స్ ఉండేది, ఇప్పుడు 9 ప్లాట్ఫామ్స్ డెవలప్ చేయడం జరిగింది. అలాగే 9 ట్రాక్స్ ఉండేవి, రన్నింగ్ లైన్స్, అది ఇప్పుడు 19 ట్రాక్స్ లాగా డెవలప్ చేశాము. దీంతో పాటే అంటే ఒక ట్రైన్ ఆరిజినేటింగ్ టర్మినేటింగ్ అవ్వాలి అని అంటే అక్కడ కొన్ని మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ రావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే చెర్లపల్లిలో 4 పిట్ లైన్స్, ఒక ఐఓఎస్ షెడ్ డెవలప్ చేయడం జరిగింది. ఈ పిట్ లైన్స్ విశేషం ఏంటంటే ఏదైనా ట్రైన్ ఆరిజినేటింగ్ టర్మినేట్ అయినప్పుడు బిఫోర్ ట్రావెల్ స్టార్ట్ అయ్యే ముందు అక్కడ అన్ని సేఫ్టీ చెక్స్ చేయడము, అలాగే వాషింగ్ అండ్ క్లీనింగ్ చేయడము, ఫిట్టింగ్స్ అన్నీ కూడా సరిగున్నాయా చూడడము జరుగుతుంది. తర్వాతే జర్నీ ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా 4 పిట్ లైన్స్ డెవలప్ చేయడం జరిగింది. అదే కాకుండా ఎనీ కోచ్లో ఏదైనా రిపేర్ వర్క్ ఉన్నా కూడా దానికి అటెన్షన్ ఇవ్వడానికి
ఇంటర్మీడియట్ ఓవర్హాలింగ్ IOH షెడ్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. సో వీటితో చెర్లపల్లి అనే రైల్వే స్టేషన్ పూర్తిగా ఒక టెర్మినల్ స్టేషన్గా డెవలప్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ప్యాసింజర్కి సంబంధించి చాలా అమ్యూనిటీస్ కూడా డెవలప్ చేశాము. దాంట్లో భాగంగానే కెఫెటేరియా, రెస్ట్ రూమ్స్, అలాగే ప్యాసింజర్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్, కోచ్ ఇండికేషన్ బోర్డ్స్, స్పేషియస్ పార్కింగ్ని ఇలా అన్నిటినీ డెవలప్ చేయడం జరిగింది. అలాగే 5 లిఫ్ట్స్, 9 ఎస్కలేటర్స్ కూడా డెవలప్ చేశాము. సో వీటన్నిటినీ చూస్తే ఒక అధునాతనమైన స్టేషన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడున్న 3 స్టేషన్లతో పోలిస్తే అధునాతన హంగులతో అన్ని ఫెసిలిటీస్తో ఒక ట్రావెలింగ్ ప్యాసింజర్కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా స్టేషన్ ఎంట్రీ అయిన దగ్గర నుంచి ట్రైన్ బోర్డ్ అయ్యేంత వరకు డిఫరెంట్ స్టేజెస్లో అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా చేయడం జరిగింది. సార్, బస్ కనెక్టివిటీ ఎలా, ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఎలా ఏర్పాటు చేశారు? చెర్లపల్లి కొత్తగా డెవలప్ అవుతున్న స్టేషన్ వల్ల ఇక్కడికి రావాల్సిన ట్రావెలింగ్ ప్యాసింజర్స్ దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ రైల్వే తరఫున MMTSని ఘట్కేసర్ వరకు పొడిగించడం జరిగింది. చెర్లపల్లి మీదుగా ఆల్రెడీ MMTS ట్రైన్స్ కూడా ఇప్పుడు రన్ అవుతూ ఉన్నాయి. ఫర్దర్గా ఇక్కడ అదనంగా ట్రైన్స్ ఇక్కడ స్టాప్ చేయబోతున్నాము. అప్పుడు ఇంకా ఫర్దర్గా MMTSని ఎక్కువగా మేము కనెక్టివిటీ ఇచ్చేందుకు ప్లాన్స్ చేస్తూ ఉన్నాము. అదే కాకుండా సికింద్రాబాద్, హైదరాబాద్ ఇక్కడ నుంచి కూడా కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్ని షిఫ్ట్ చేసి చెర్లపల్లి నుంచి స్టార్ట్ చేసేందుకు కూడా ప్లాన్ చేశాము. సో MMTS కనెక్టివిటీతో ప్రయాణికులకు లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా స్టేట్ గవర్నమెంట్తో కూడా మేము రెగ్యులర్ సంప్రదింపుస్తూ ఉన్నాము. ముఖ్యంగా అప్రోచ్ రోడ్ అనేది 2 వైపులా చెర్లపల్లి స్టేషన్కి కొంచెం నేరుగా ఉండడం వల్ల అంటే 2 వీలర్స్, 4 వీలర్స్ అలాగే బస్సెస్ రావడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కిషన్ రెడ్డి గారు దాన్ని ఒక మీడియాలో ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల స్టేట్ గవర్నమెంట్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఈ మధ్య అంటే ల్యాండ్ అక్విజిషన్ చేసి రోడ్ వైడనింగ్, అప్రోచ్ రోడ్స్ని డెవలప్ చేసేందుకు కూడా ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. సో వన్స్ ఈ అప్రోచ్ రోడ్స్ అన్ని డెవలప్ అయిన తర్వాత ఆర్టీసీ వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిపి కావాల్సిన బస్సు సదుపాయాన్ని కూడా సమకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. చూశారు కదా, ఎంతో విశాలమైన సువిశాలమైన ప్రాంతంలో నిర్మించినటువంటి మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ చాలా బాగుంది. అండ్ ఇలాంటి రైల్వే స్టేషన్లు హైదరాబాద్లో ఇంకా ఎన్నో రావాలని కోరుకుందాం. హైదరాబాద్ ముందు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుందాం. దిస్ ఈస్ లావణ్య సైనింగ్ ఆఫ్. బాయ్.